ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, కనికరమును బట్టి ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు గతించిన వారం నుండి ఈ ఆదివారం వరకు దేవుడు మనల్ని కాపాడినందుకై దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా ఈ పరిశుద్ధమైన ఆదివారపు ఆరాధనలో కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ మిమ్మల్ని అందరినీ ఈ పరిశుద్ధమైన ఆదివారపు ఆరాధనకు ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయం బట్టి వందనాలు తండ్రి. ఈ దినం ప్రభువా, పరిశుద్ధమైన ప్రభు ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు పాడబోయే పాటల్లో మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసులు ప్రభువానికి వందనాలు తండ్రి. అబ్రహాం పాస్టర్ గారు దేవుని వాక్య సందేశం అందిస్తుండగా తండ్రి నీకు వందనాలు తండ్రి. నీ జ్ఞానము దయచే ప్రభువా, నీ ఆత్మ నింపుదల దయచే ప్రభువా. నీ వాక్యము చేత ప్రజలందరితో మీరు మాట్లాడమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ఈ ఆరాధనను ప్రారంభిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. 1-2 పాటలు పాడుకున్న అనంతరము దైవజనులు నాన్నగారు దేవుని వాక్య సందేశం అందిస్తారు. మీరు తప్పనిసరిగా దేవుని వాక్యం విని బలపడాలని మీకు ప్రేమతో తెలియచేస్తున్నాను. పాటల పుస్తకం నుండి స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తోత్ర గీతములు పాడదేవా అనే పాటలు మనం పాడుకుందాం. ఇప్పుడు పాడబోయే ప్రతి పాటలు కూడా దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు అనుభవంలో దేవుడు వారికి అనుగ్రహించిన పాటలు పాడుతుండగా మీరందరూ నేర్చుకోవాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ మనం పాటలు పాడుకుందాం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తోత్ర గీతముల్ పాడెద దేవా, బలవంతుడా, పరిశుద్ధుడా, ఆరాధింతును అనిసము దేవా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తోత్ర గీతముల్ పాడెద దేవా, బలవంతుడా, పరిశుద్ధుడా, ఆరాధింతును అనిసము దేవా. అనుదినము మమ్మును కాచిన దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ కృపలో మమ్మును దాచిన దేవా, ఆదరణకర్త, అద్వితీయుడా. అనుదినము మమ్మును కాచిన దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ కృపలో మమ్మును దాచిన దేవా, ఆదరణకర్త, అద్వితీయుడా. పాడెదను నిన్నే కొనియాడెదను, పాడెదను నిన్నే కొనియాడెదను. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తోత్ర గీతముల్ పాడెద దేవా, బలవంతుడా, పరిశుద్ధుడా, ఆరాధింతును అనిసము దేవా. చీకటి బ్రతుకులకు వెలుగునిచ్చువాడా, తేజోమయుడా, నీతి సూర్యుడా.
చెదరిన గుండెలకు సేద తీర్చువాడా, సమాధానకర్త సర్వోన్నతుడా, చీకటి బ్రతుకులకు వెలుగునిచ్చువాడా, తేజోమయుడా నీతి సూర్యుడా, చెదరిన గుండెలకు సేద తీర్చువాడా, సమాధానకర్త సర్వోన్నతుడా. పాడెదను నిన్నే కొనియాడెదను, పాడెదను నిన్నే కొనియాడెదను. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా, స్తోత్ర గీతముల్ పాడెద దేవా. బలవంతుడా పరిశుద్ధుడా, ఆరాధింతును అనిసము దేవా. నీ హస్తము చాపి స్వస్థపరచువాడా, పరమ వైద్యుడా ప్రేమమూర్తి. నీ రక్తము కాచి రక్షణిచ్చువాడా, గొప్ప దేవుడా కారుణ్యమూర్తి. నీ హస్తము చాపి స్వస్థపరచువాడా, పరమ వైద్యుడా ప్రేమమూర్తి. నీ రక్తము కార్చి రక్షణిచ్చువాడా, గొప్ప దేవుడా కారుణ్యమూర్తి. పాడెదను నిన్నే కొనియాడెదను, పాడెదను నిన్నే కొనియాడెదను. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా, స్తోత్ర గీతముల్ పాడెద దేవా. బలవంతుడా పరిశుద్ధుడా, ఆరాధింతును అనిసము దేవా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా, స్తోత్ర గీతముల్ పాడెద దేవా. బలవంతుడా పరిశుద్ధుడా, ఆరాధింతును అనిసము దేవా. హల్లెలూయా. మంచిదండి, మరొక పాటను మనం పాడుకుందాం. పాటల పుస్తకము నుండి 58వ పాట, నీ యందే నా నమ్మకము అనే పాట మనం పాడుకుందామండి. నీ యందే నా నమ్మకము, నీతోనే నా జీవితము. నీ యందే నా నమ్మకము, నీతోనే నా జీవితము. పెనవేసుకున్నది నా ప్రాణము, పెనవేసుకున్నది నా ప్రాణము. పరవశించుచున్నది నా హృదయము, పరవశించుచున్నది నా హృదయము. నీ యందే నా నమ్మకము, నీతోనే నా జీవితము. ఆకలి మంటల కేకలే ఆత్మల పంటగా మార్చితివి. ఆకలి మంటల కేకలే ఆత్మల పంటగా మార్చితివి. శాపపు శోడుల శోధనలే, శాపపు శోడుల శోధనలే స్తోత్ర గీతముగా చేసితివి. నీ యందే నా నమ్మకము, నీతోనే నా జీవితము.
యందేనా నమ్మకము, నీతోనే నా జీవితము. వాక్య ధ్యానపు గడియలలో నీ ముఖ దర్శనం దొరికినది. వాక్య ధ్యానపు గడియలలో నీ ముఖ దర్శనం దొరికినది. మోకాళ్ళ ప్రార్థన వేళలలో, మోకాళ్ళ ప్రార్థన వేళలలో మరణపు కాట్లను తెంచితివి, మరణపు కాట్లను తెంచితివి. నీ యందేనా నమ్మకము, నీతోనే నా జీవితము. నీ యందేనా నమ్మకము, నీతోనే నా జీవితము. పెన వేసుకున్నది నా ప్రాణము, పెన వేసుకున్నది నా ప్రాణము. పరవశించుచున్నది నా హృదయము, పరవశించుచున్నది నా హృదయము. నీ యందేనా నమ్మకము, నీతోనే నా జీవితము. మంచిదండి, చివరి పాటను మనం పాడుకుందాం. ఈ పాట అనంతరము దైవజనులు నాన్నగారు వాక్య సందేశం అందిస్తారు. తప్పనిసరిగా దేవుని వాక్యం విని మీరు దేవుని సన్నిధిలో బలపడాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాం. చివరి పాట సియోను రాజా నా దేవా నిన్ను చూచు భాగ్యం నాకియవా అనే పాటను మనం పాడుకుందామండి. సియోను రాజా నా దేవా నిన్ను చూచు భాగ్యం నాకియవా. సియోను రాజా నా దేవా నిన్ను చూచు భాగ్యం నాకియవా. నీ పాద సన్నిధిలో నన్నుంచవా, నీ పాద సన్నిధిలో నన్నుంచవా. నిరతంబు స్తుతించు కృపణీయవా, నిరతంబు స్తుతించు కృపణీయవా. సియోను రాజా నా దేవా నిన్ను చూచు భాగ్యం నాకియవా. నా శ్రమ నీ చెంత మరచిపోదును, నీ రొమ్మున ఆనుకొని పరవశింతును. నా శ్రమ నీ చెంత మరచిపోదును, నీ రొమ్మున ఆనుకొని పరవశింతును. వాగ్దాన దేశములో నివసిల్తును, వాగ్దాన దేశములో నివసింతును. మరుగైన మన్నాను భుజింతును, మరుగైన మన్నాను భుజింతును. సియోను రాజా నా దేవా నిన్ను చూచు భాగ్యం నాకియవా. సియోను రాజా నా దేవా నిన్ను చూచు భాగ్యం నాకియవా. నీ చల్లని ప్రేమలో మురిసిపోదును, ధవల వస్త్రము దాల్చి జ్ఞానింతును. నీ చల్లని ప్రేమలో మురిసిపోదును, ధవల వస్త్రము దాల్చి జ్ఞానింతును.
నీ దూతలతో చేరి స్తోత్రింతును, నీ దూతలతో చేరి స్తోత్రింతును, బంగారు వీధులలో తిరుగెదను, బంగారు వీధులలో తిరుగెదను. సియోను రాజా నా దేవా, నిన్ను చూచు భాగ్యం నాకీయవా, నీ పాద సన్నిధిలో నన్నుంచవా, నీ పాద సన్నిధిలో నన్నుంచవా, నిరతంబు స్తుతించు కృపణీయవా, నిరతంబు స్తుతించు కృపణీయవా. సియోను రాజా నా దేవా, నిన్ను చూచు భాగ్యం నాకీయవా. అబ్రహామును తండ్రిగా భావింతును, మోషేతో కలసి ప్రార్థింతును, అబ్రహామును తండ్రిగా భావింతును, మోషేతో కలసి ప్రార్థింతును. దావీదుతో నిలచి కీర్తింతును, దావీదుతో నిలచి కీర్తింతును, హేబేలుతో స్తుతి బలి అర్పింతును, హేబేలుతో స్తుతి బలి అర్పింతును. సియోను రాజా నా దేవా, నిన్ను చూచు భాగ్యం నాకీయవా, సియోను రాజా నా దేవా, నిన్ను చూచు భాగ్యం నాకీయవా. నీ పాద సన్నిధిలో నన్నుంచవా, నీ పాద సన్నిధిలో నన్నుంచవా, నిరతంబు స్తుతించు కృపణీయవా, నిరతంబు స్తుతించు కృపణీయవా. సియోను రాజా నా దేవా, నిన్ను చూచు భాగ్యం నాకీయవా. హల్లెలూయా. మంచిదండి. ఇప్పటివరకు పాటలు విన్న మీకు అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు వచ్చి దైవ సందేశం అందించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మంచిదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాడిన పాటల ద్వారా దేవుని మహిమపరచడానికి దేవుడు కృప చూపించారని నమ్ముతున్నాను. ఆయా సందర్భాల్లో ఆయా శ్రమలలో దేవుని ఆరాధించడానికి వీలుగా నా హృదయాన్ని ప్రేరేపించినటువంటి పరిస్థితుల ద్వారా పాటలు రాయడానికి దేవుడు కృప చూపించారు కనుక దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యమును మనము ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభు, జీవము కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ప్రభువా మీ పాదాల చెంతకు చేరడానికి ఆదివారపు ఆరాధనలో బిడ్డలతో కలిసి ఈ సౌకర్యము ద్వారా నిన్ను జ్ఞాపకం చేసుకుని వారికి వాక్యం అందించడానికి మీరు మాయళ్ళ నాయళ్ళ చూపిన కృప కొరకు వందనాలు తండ్రి. ఈరోజు వాక్య భాగమును మీరు వివరించండి. బిడ్డలతో మాతో నాతో మాట్లాడండి. మీ చిత్తము వాక్యము ద్వారా వివరించి మాకు బయలుపరచండి.
యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరోసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన పాఠ్యభాగంలో, పత్రికా పాఠ్యభాగంలో హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథము నుండి 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 13వ అధ్యాయము 16వ వచనాన్ని, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ప్రియులారా, ప్రపంచమంతా ఆవరిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి గొడ్డు దినాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్య మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించడము, దాని ప్రకారము మనం నడుచుకోవడము ఎంతైనా ఆస్వాదించబడినటువంటి విషయమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఇతరులకు ఉపకారము చేయాలనేటువంటి వాక్య భాగాలను మనం చూస్తున్నాం. రెండవది, ధర్మముగా మనము జీవించాలి అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఉపకారం చేయాలి, ధర్మంగా జీవించాలి. ఈ రెండు మాటలు చూస్తే ఇవి దేవునికి ఇష్టమైనవి అని మనం అక్కడ చూస్తున్నాం. మన జీవితంలో గమనించండి, మన బంధువులకు ఉపకారము చేయాలని మనం అనుకుంటాం, మన రక్త సంబంధులకు ఉపకారము చేయాలని మనం అనుకుంటాం, మన స్నేహితులకు ఉపకారము చేయాలని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, బంధువులకు చేయాలి, స్నేహితులకు చేయాలి. గమనించండి, చేతనంత సహాయం అవసరతలో ఉన్నవారికి ఎవరికైనా మనము చేస్తే అది దేవునికి ఇష్టమైనదని దేవుని వాక్యం చెలవిస్తుంది. కనుక ఉపకారం చేసేటప్పుడు గమనించండి, మనం ఏ స్థితిలో చేస్తున్నాము, ఎవరికి చేస్తున్నాము అనే విషయాన్ని గమనించండి. పక్కన పెడితే ఉపకారము చేయుట దేవునికి ఇష్టమైనదనే విషయాన్ని మొదట మనం గమనించాలి. ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి వాక్యంలోంచి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, ఆదికాండము 46వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఆదికాండము 46వ అధ్యాయంలో గమనించండి, యాకోబు వాగ్దాన పుత్రుడు, ఇస్సాకు కుమారుడు, అబ్రహాము గారి మనవడు, తన జీవితంలో ఇస్సాకు ఆశీర్వదించబడినటువంటి స్థలములో, ఇస్సాకు దీవించబడిన స్థలములో తన జీవితాన్ని జీవించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అంతకుముందు ఈ ఇస్సాకు ఉన్నటువంటి ఆ బెర్షెబా ప్రాంతమును వదిలి పరిస్థితులను బట్టి మేనమామ గారి ఇంటికి వెళ్ళి అక్కడ 21 సంవత్సరములు మందలను కాసి 4 భార్యలను సంపాదించుకొని బిడ్డలను సంపాదించుకొని, గమనించండి, తిరిగి వచ్చేటప్పుడు మరి అన్నగారితోనూ దేవునితోనూ సమాధాన పడిన పరిస్థితులు, తర్వాత తండ్రి అయినటువంటి
ఇస్సాకు ఉన్నటువంటి ప్రాంతంలోకి వచ్చినటువంటి పరిస్థితులు, ఇస్సాకు బేర్షెబాలో ఉన్నటువంటి ప్రాంతంలో యాకోబు తిరిగి తమ జీవితాలను బిడ్డలతో దేవునితో గడుపుతున్నటువంటి పరిస్థితులు, యాకోబు పిల్లలు బేర్షెబాలో పెరిగారు, పెద్దవారయ్యారు. గమనించండి, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నారు, బిడ్డలను కూడా కన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గమనించండి, మరి యాకోబు రాహేలు పుట్టినటువంటి యోసేపు వారి మధ్య పెరుగుతున్నాడు. వారి మధ్య పెరుగుతుండగా యోసేపు గమనించండి, నీతిమంతుడై ఉన్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు. అన్నలా గమనించండి, చెడుతనమును, అన్నల చేసే చెడు పనులను తండ్రి చెవికి చేరవేస్తున్నాడు. అవి చేరవేసినప్పుడు తండ్రి గమనించండి, ప్రేమతో అవన్నీ గమనిస్తున్నాడు. తండ్రి చెవికి తమ చెడ్డ పనులు చేస్తున్నటువంటి మరి పనులన్నిటినీ యాకోబు మరి చెవికి చెబుతున్నాడని అన్నలు యోసేపుని ఎలాగైనా తుదముట్టించాలని ఆలోచన చేయడం, యోసేపుకు వచ్చినటువంటి దర్శనాలను మరి అన్నలకు తండ్రికి వివరించినప్పుడు వారు అసూయపడడం మనం చూస్తున్నాం. గమనించండి, ఆ పరిస్థితుల మధ్య యోసేపును ఒకసారి వారు కొట్టడము, గోతులో తోయడము, చివరకు బయటికి తీసి అమ్మివేయడము. ఈ గమనించండి, యోసేపు ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడ్డము మనం చూస్తాం. ఈ లోపల గమనించండి, యాకోబు ఉన్నటువంటి బేర్షా ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు ప్రారంభమైంది. ఈ కరువు ప్రారంభమైనటువంటి దినాల మధ్య యాకోబు తన మిగిలిన బిడ్డలతో కలిసి నలిగిపోతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఆకలి కొన్నాడు, ఇబ్బందులకు గురవుతున్నాడు. గమనించండి, ఒకవైపు తన ప్రేమగల కుమారుడు యోసేపు కనబడకపోవడము, అతని అన్నలు అతని వస్త్రాన్ని రక్తములో ముంచి తండ్రికి చూపించి ఒక దుష్టముఖము నీ కుమారుడిని చంపి ఉండవచ్చేమో, ఇది అతని వస్త్రమని చూపి మోసగించడము. రెండవది గమనించండి, వారు ఆ పరిస్థితుల తరువాత భయంకరమైన కరువులోకి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. గమనించండి, ఈ పరిస్థితులను చూసినప్పుడు గమనించండి, ఒకవైపు తనకు మరి ఇష్టమైన కుమారుడు యోసేపు దూరం అవ్వడం, తన తల్లి చిన్నప్పుడే వారిని తనకు అప్పగించి చనిపోవడం. గమనించండి, తర్వాత కరువు ఆ ప్రాంతంలో బేర్షెబాలో చాలా ఇబ్బందిగా ఉండడం, ఇవన్నీ యాకోబు హృదయాన్ని కలిచివేసినాయి. ఒకవైపు ప్రేమించిన కొడుకు లేకపోవడం, తనకిష్టమైన భార్య చనిపోవడం. గమనించండి, పిల్లలిద్దరూ కూడా తల్లిని వారిగా పెరగడం, పెరిగిన యోసేపు మరి ఏమయ్యాడో తెలియదని పరిస్థితులు చూడడం, తానున్న ప్రాంతంలో కరువు రావడం, ఇలాంటి పరిస్థితులు యాకోబును కలవరంతో నింపాయి. గమనించండి, ఒక రోజున యాకోబుకు తెలిసిన విషయం ఏంటంటే, కరువులో వారికి ఐగుప్తు దేశంలో ఆహారము దొరుకుతుందని విన్నాడు. ఐగుప్తు దేశంలో ఆహారము దొరుకుతుందని విన్నప్పుడు గమనించండి, తన కొడుకులను పిలిచి, మనము ఇక్కడ ఆకలితో చనిపోవడం కంటే మీలో కొందరు వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళి ఆహారము తీసుకురండి గమనించండి యాకోబు తన పిల్లలతో చెప్పాడు. యాకోబు పిల్లలు కొందరు ఐగుప్తు వెళ్ళడము, అక్కడ ఆహారము తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరంగా వారు అక్కడ ఉన్నటువంటి యోసేపును గుర్తుపట్టకపోయినా యోసేపు వారిని గుర్తుపట్టడము, తర్వాత వారితో కలిసి భోజనము చేయడము, వారు మీరు ఎవరి కుమారులని అడగడము, వారు మీరు కొట్టి అమ్మివేసిన యోసేపును నేనని వారితో చెప్పడము,
మీరు ఈ కరువులో ఇబ్బంది పడే కంటే మీరు వెళ్ళి మీ తండ్రి నా తండ్రిని యాకోబును తీసుకురండి అని చెప్పడం మనం చూస్తాం. గమనించండి, అంత కథగా కనబడిన దీనిలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ మనకు కనబడుతుంది. యాకోబు గమనించండి ఆకలితో మాడిపోవడము, కొడుకులు గమనించండి ఐగుప్తు దేశం రావడము, అక్కడ వాళ్ళు కొట్టి అమ్మివేసి మరిటువంటి యోసేపు ఆ దేశానికి ప్రధానిగా ప్రభువుగా ఫరో ఇంటి వారికి అధికారిగా ఉండడము వాళ్ళని ఆశ్చర్యం కలిగించింది. తర్వాత మీరు కొట్టి అమ్మివేసిన మీ తమ్ముడైన యోసేపు నేనని చెప్పడం వారికి ఆనందం కలిగించింది. గమనించండి, ఇంకా మనం చూస్తే మీ తండ్రిని నా తండ్రి అయినటువంటి యాకోబుని మీరు ఇక్కడికి తీసుకురండి అని చెప్పి వారిని ప్రేమించి వారితో కలిసి భోజనం చేసి యాకోబు కొరకు గమనించండి బండ్లను వస్తువులను వస్త్రములను పంపించి యాకోబుతో గమనించండి మీ కుమారుని యోసేపు బ్రతికున్నాడని చెప్పండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళడము, యాకోబుకు యోసేపు ఆ దేశంలో ప్రధాని అయ్యాడని, ఐగుప్తు వాళ్ళందరికీ ఒక అధికారి అయ్యాడని, ఫరో ఇంటి వారికి అధిపతిగా ఉన్నాడని, మిమ్మల్ని తీసుకురమ్మన్నాడని బండి చూపించినప్పుడు యాకోబు ఆశ్చర్యపడ్డాడు. గమనించండి, మొదటిలో తాను బేర్షెబాను వదిలి వెళ్ళేటప్పుడు గమనించండి దేవుని దగ్గర ఆలోచించలేదు. ఇప్పుడు గమనించండి, బేర్షెబాను వదిలి ఐగుప్తు వెళ్ళేటప్పుడు ఆ 46 అధ్యాయములో తండ్రి అయినటువంటి ఇస్సాకు బలులు అర్పించినటువంటి ఆ బలిపీఠము దగ్గరకు వచ్చి దేవుని దగ్గర బలి అర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఈ గొడ్డు సమయంలో గమనించండి యాకోబుతో దేవుడు అన్నాడు, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడును, నీవు ఐగుప్తు వెళ్ళుటకు భయపడకుము, నేను నీతో కూడా వచ్చేదను, నీవు అక్కడ యోసేపును కన్నులారా చూసేదవు, నిన్ను అక్కడ గొప్ప జనముగా చేసేదురని చెప్పి దేవుడు గమనించండి యాకోబుతో మాట్లాడడం మనం చూస్తున్నాం. గమనించండి, ఆ మాటలు విన్నటువంటి యాకోబు తన 70 మంది పిల్లలతో కలిసి ఐగుప్తు దేశం వెళ్ళడానికి బయలుదేరి గమనించండి ఐగుప్తు దేశపు పొలిమేర్లకు వచ్చినప్పుడు యోసేపు తన తండ్రి వస్తున్నాడని తెలిసి ఐగుప్తు పొలిమేరులోకి ఎదురు వచ్చినప్పుడు ఒకవైపు యోసేపు, ఒకవైపు ముసలివాడైనటువంటి యాకోబు ఎదురు బదులుగా కలుసుకున్నారు. ఈ సన్నివేశాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఎన్నో ఏండ్లుగా విడవబడినటువంటి తండ్రి, ఎన్నో ఏండ్లుగా విడవబడినటువంటి కుమారుడు పరిస్థితుల మధ్యగా వేరైపోయి దేవుని సంకల్పం వలన కలివడానికి సిద్ధమవుతున్న పరిస్థితులు. ఒకవైపు యాకోబు కన్నులు యోసేపును చూస్తున్నాయి, ఒకవైపు యోసేపు కన్నులు యాకోబును చూస్తున్నాయి. వృద్ధ శరీరములో ఒక ఆశ, యవన శరీరంలో ఒక సంతోషం, వృద్ధ శరీరంలో ఒక గమనించండి ఒక ఆశ, నా భార్య కుమారుడు యోసేపును నేను చూస్తున్నాను, నా వృద్ధ కాలంలో నా తండ్రిని నేను చూస్తున్నాను, నా యవన కాలంలో నా తండ్రిని నేను చూస్తున్నానని చెప్పి ఆశపడుతున్నారు. అటు యోసేపు రథము దిగి తండ్రి వైపు అడుగులు వేస్తున్నాడు, ఇటు బండ్ల దిగి గమనించండి యాకోబు కొడుకు వైపు అడుగులు వేస్తున్నాడు. వారిద్దరూ కూడా ఒకరినొద్దరు చేరుకుంటున్నారు. గమనించండి, ఎన్నాళ్ళ క్రితమో చూసినటువంటి వృద్ధాప్యములో తండ్రి, ఎన్నాళ్ళ క్రితమో చూసినటువంటి కుమారుడు. గమనించండి, ఒకరు మెడ మీద ఒకరు పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నారు, ఒకరు మెడ మీద ఒకరు పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నారు. ఈ తల్లి చిన్నప్పుడు చనిపోయింది,
నీవు దూరమై 20 సంవత్సరాలు పైబడి అవుతుంది. నేను మరలా చూస్తాను అనుకోలేదు. నేను నిన్ను చూశాను, ఇక చనిపోతే చాలనుకుంటున్నాడు. గమనించండి, యాకోబు దగ్గర యోసేపు 17 సంవత్సరాలే ఉన్నాడు. 17 సంవత్సరాల తర్వాత అతను బానిసగా అమ్మబడి ఐగుప్తు దేశం వచ్చాడు. ఇంచుమించుగా గమనించండి, 13 సంవత్సరాలు పైబడి 20 సంవత్సరాలు పైబడి అతను గమనించండి ఐగుప్తు దేశంలో బానిసగా జీవించాడు. 20 సంవత్సరాల తర్వాత తన తండ్రిని చూస్తున్నాడు. వారిద్దరూ పెన వేసుకుని దుఃఖపడుతూ గమనించండి కలుసుకుని కౌగిలించుకుని పరామర్శించుకుని యోసేపు యాకోబును తన అన్నలను తమ్ముడిని తీసుకుని ఫరో ఇంటికి వెళ్ళాడు. ఫరో ఇంటికి వెళ్ళినప్పుడు గమనించండి, ఫరో యాకోబుని చూసి అడుగుతున్నాడు, నీ వయసు ఎంత అని. యాకోబు చెప్తున్నాడు, నేను జీవించిన సంవత్సరములు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరములు. అవి దుఃఖమైనవి, అవి వేదనతో కూడినవి, అవి శ్రమతో కూడినవని చెప్తున్నాడు. తర్వాత గమనించండి, యాకోబు ఫరోను దీవించిన తర్వాత మనం చూస్తే అతనిని గమనించండి తన ఇంటికి తీసుకుని వెళ్ళి యోసేపు 17 సంవత్సరములు పోషించున్నట్లుగా మనకు బైబిల్ చరిత్ర చెబుతుంది. గమనించండి, 130 సంవత్సరములు అతను గమనించండి బేర్షెబాలో లేదా మేనమామింటి దగ్గర జీవించాడు. ఐగుప్తు దేశంలో యోసేపు సమక్షంలో 17 సంవత్సరములు జీవించాడు. తాను తండ్రి దగ్గర ఎంతకాలము పెరిగాడో అంతకాలము గమనించిన తన తండ్రిని పోషించాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 17 సంవత్సరములు తండ్రిని పోషించి తండ్రి రుణాన్ని పూర్తిగా తీర్చాడు. తండ్రికి ఉపకారం చేశాడు వృద్ధాప్యంలో. ఈ రోజున గమనించండి, ఈ పరిస్థితుల మధ్య వృద్ధాప్యంలో విడువబడినటువంటి మీ తల్లిదండ్రులను మీరు ఆదరించాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. వారు ఆరోగ్య పరిస్థితులు, వారి ఆహార పరిస్థితులు, వారి పోషణ పరిస్థితులు మీరు చూచి వారి ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. గమనించండి, మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఎంత అధికారులుగా ఉన్నా గమనించండి, యోసేపును చూసి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే గమనించండి, అతను నా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. ఫరో ఎదుట యోసేపు యాకోబును తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. ఈ రోజున పిల్లలు తమ తండ్రి చేసిన వృత్తిని బట్టి కానీ తన తల్లిని బట్టి కానీ ఇతరులతో చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. కానీ ఈ యాకోబును గురించి యోసేపు సిగ్గుపడలేదు. గమనించండి, ఈరోజు నీ తల్లిని గురించి తండ్రిని గురించి నువ్వు సిగ్గుపడకుండా నీ ఇండ్లకు తెచ్చుకొని వారిని పోషించి వృద్ధకాలంలో వారిని ఆదరించి వారిని నీవు ప్రేమించాలని, వారి కడవరి దినాల్లో వారి ఆశీర్వాదం పొందుకోవాలని నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. గమనించండి, యోసేపు అన్నలు అతనికి అపకారము చేసిన యోసేపు మాత్రం వారి ఎడల జాలిపడి ఉపకారము చేశాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ గలవాడు యోసేపు. అతని అన్నలు గమనించండి కొట్టారు, గోతులో వేశారు, బయటికి తీసి అమ్మివేశారు. అంత కఠినంగా ప్రవర్తించిన అన్నల ఎడల యోసేపు అపకారము చేయలేదు, వారి ఎడల ఉపకారము చేసి అంటున్నాడు. గమనించండి,
మీకు పేదరికము రాకుండా ఐగుప్తు దేశంలో మిమ్మును పోషించెదను. మీరు చేసిన కీడును బట్టి మీరు నిందపడవద్దు. మీరు పొందుచున్న ఈ కీడుకు ముందుగా దేవుడు నన్ను ఈ ఐగుప్తు దేశము పంపించాడు, మిమ్మల్ని పోషించడానికే దేవుడు ఇలాగూ చేశాడేమని చెప్పి గమనించండి. దేవుని ఎదుట తన హృదయాన్ని అణుచుకొని తన అన్నలేడల ఉపకారము చేసినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, మీ తోబుట్టువులు మీకు అపకారము చేసి ఉండొచ్చు, ఉపకారము చేసి ఉండకపోవచ్చు, కానీ వారి ఎడల మీరు ఉపకారము చేయువారే ఉండాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. మీ తోబుట్టువులు, మీ రక్త సంబంధువులు లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, మీడల కఠినంగా ప్రవర్తించి ఉండొచ్చు, కానీ మీరు అలా కఠినముగా మీ మనసును చేసుకోనుకోకుండా మీరు వారి ఎడల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ఎడల వారి సమాచారము తెలుసుకొని వారికి తగినంత సహాయం ఈ గడ్డు దినాల్లో మీరు చేసినట్లయితే అది దేవునికి ఇష్టమైనదని దేవుని వాక్యం చెలవిస్తుంది. అలాంటి ఉపకారం చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని కుమారులుగా మరి స్వీకరిస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసేపు చూడండి, వృద్ధ కాలంలో గమనించండి, తండ్రిని తీసుకొని వచ్చి తన సంరక్షణలో పెంచుతూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. గమనించండి, తన సంరక్షణలో చూచుకుంటూ ఉన్నాడు. అలాగే అన్నలను తీసుకుని వచ్చి ఆ గోషేను దేశంలో వారిని మందల కాపర్లుగా ఉంచి వారికి భూములు ఇచ్చి వారికి గమనించండి పోషణకు మరి గమనించండి ఆధారమైనటువంటి పనులను సమకూర్చి వారిని కరువులోంచి తప్పించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం చెలవిస్తుంది, అపకారము చేసిన వారి ఎడల కూడా ఉపకారము చేయాలనేది దేవుని వాక్యం ఉన్నదని మీకు చెలవిస్తున్నాను. వృద్ధ కాలములో గమనించండి ఇలాంటి పరిస్థితుల మధ్య మనము తండ్రుల ఎడల మరి గమనించండి ఉపకారం చేసిన వారంగా ఉండాలి. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి పెద్దవారిగా చేసి వివాహాలు చేసి పిల్లలను చూసి సంతోషించి వారిని దీవించి వారి కొరకు మరి ఎంతో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను ఈ వృద్ధ కాలంలో గమనించండి, ముఖ్యంగా ఈ కరువు కాలంలో ఈ ఇబ్బంది కాలంలో పరామర్శించి వారికి ఉపకారము చేయాలనేది ప్రభు పేట నేను మీకు తెలియజేస్తున్నాను. అలా చేస్తే గమనించండి, దేవుని వాక్యం చెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనములో నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని చెప్తున్నాడు. ప్రియులారా గమనించండి, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే గమనించండి, మరి వృద్ధ కాలంలో ఈ కరువు కాలంలో నీకు మేలు కలుగునట్లు, నీకు బరువు లేకుండా నువ్వు పోషించబడినట్లు నీ తల్లిని తండ్రిని చేర్చుకోవడం ద్వారా నీకు మేలు కలుగుతుందని దేవుని వాక్యం చెలవిస్తుంది. అలాగే భూమి మీద నీకు ఆయుష్ కూడా పెరుగుతుందని దేవుని వాక్యం చెలవిస్తుంది. ఇది నా సొంత మాటలు కాదు. నీవు దేవుని మీద మనస్సు పెడితే నీ తల్లిదండ్రులను నువ్వు పోషించడం వల్ల వారు నీకు భారము కారు, వారు నీకు మేలు చేసేవారుగా ఉంటారు. వారు నీవు అందించిన పోషణ అందుకొని తిని దేవుని స్తుతించి నిన్ను నీ బిడ్డలను నీ భార్యలను ఆశీర్దిస్తారనే విషయాన్ని నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా దాని ద్వారా నీ ఆయుష్ నీ ఆరోగ్యం కూడా పెరుగుతుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక గమనించండి, అన్నరేళ్ల యేసేపు ఉపకారం చేశాడు.
వృద్ధకాలం ఉన్నటువంటి తండ్రి ఏళ్ళ కూడా ఉపకారము చేసిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే గమనించండి. రెండవదిగా మనం చూస్తే నిర్గమాకాండము 1వ అధ్యాయము 21వ వచనం 20వ వచనం 21వ వచనాన్ని మనం చూస్తే ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వారు వంశమును దేవుడు అభివృద్ధి పరిచెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వారి వంశమును దేవుడు అభివృద్ధి పరిచెను. గమనించండి, ఇక్కడ రాయబడిన విషయం చూస్తే యాకోబు 70 మందితో ఐగుప్తు దేశం వెళ్ళాడు. గమనించండి, వారిని యోసేపు ఆదరించాడు. వారు దీవించబడ్డారు, వర్ధిల్లారు. వారున్న ప్రాంతం వారితో నిండిపోయింది. వారు విస్తరించి అభివృద్ధి చెంది ప్రబలారు. గమనించండి, వారు 430 సంవత్సరాల్లో 20 లక్షల మంది పైగా వారయ్యారు. గమనించండి, వారిని ఆశీర్వదించాడు. ఒక వ్యక్తి 70 మందితో వెళ్ళినప్పుడు 430 సంవత్సరాల్లో వారు 20 లక్షల మందికి పైగా వర్ధిల్లినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోపల గమనించండి, యోసేపు చనిపోవడము, పరిస్థితులు మారడము, వేరొక రాజు ఐగుప్తు దేశాన్ని ఏలడము, వీరు బానిసలుగా వచ్చిన వారు మనకంటే ఎక్కువ వర్ధిల్లుతున్నారు, వీరు మన మీదకు దండించి వచ్చిన శత్రువులతో ఏకమై మన మీద పెత్తనం చేస్తారేమో, మన శత్రువులతో కలిసి మన మీదకు యుద్ధానికి వస్తారేమో, మన మీద తిరుగుబాటు చేస్తారేమో అని చెప్పి గమనించండి, ఫరో ఆలోచన చేసి ఆ దేశంలో ఉన్న మంత్రసానులకు గమనించండి, ఇశ్రాయేలు పిల్లలు గమనించండి, స్త్రీలు గర్భిణీ స్త్రీలైనప్పుడు వారు మరి ప్రసవ కాలంలో పిల్లలను కనేటప్పుడు మగ పిల్లలైతే వారిని తల్లికి స్పృహ రాకముందే పీక పిసికి చంపేయమని మంత్రసానులకు ఆజ్ఞ జారీ చేశారు. ఆ మంత్రసానులు గమనించండి, ఇశ్రాయేలు స్త్రీలు ప్రసవించు కాలంలో గమనించండి, ఇశ్రాయేలు వంశాల మీద దేవుని కాపుదల ఉంది అని దేవునికి భయపడి పసిబిడ్డలను కానీ తల్లులను కానీ ఏ కీడుకు నోచుకోకుండా వారి పిల్లలను వదిలిపెట్టారు. వారు గమనించండి, ఇశ్రాయేలుల జాలి చూపారు. వారు ఇశ్రాయేలు పిల్లల ఎడల పసిబిడ్డల గమనించండి ఉపకారము చేశారు. గమనించండి, వారి పిల్లలు చనిపోకుండా వారి జోలికి పోకుండా వాళ్ళు దేవునికి భయపడ్డారు. ఇక్కడ గమనించండి, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వారికి దేవుడు వారి వంశమును అభివృద్ధి చేశారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున గమనించండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గమనించండి, వైద్య రంగంలో ఉన్నటువంటి ఏఎన్ఎంలు కానీ జిఎన్ఎంలు కానీ నర్సింగ్లో ఉన్నటువంటి నర్సులు కానీ డాక్టర్లు కానీ ఇంకా గమనించండి వైద్య బృందాలు కానీ అనేక రీతులుగా ఈ కరోనా కాలంలో ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు. ఎంతో మేలు చేస్తుండగా అనేక మంది క్వారంటైన్ ఉన్న రోగులకు దేవుని పేరట వారు పరిచర్య చేస్తున్నారు. గమనించండి, ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ కరుణ గల దేవుడు ఆ కరోనా సమయంలో ఆ క్వారంటైన్లో ఉన్నటువంటి ఆ వైద్యులకు రోగుల ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. గడిచిన సంవత్సరం నా 2 కుమారులు కరోనాకు గురైనప్పుడు వారు రాజమండ్రిలో మరి క్వారంటైన్లో ఉన్నప్పుడు మరణ బంధకాల మధ్య కొట్టాడుతుండగా అక్కడ 2 నర్సులు, సహోదరి రజని గారు, సహోదరి అరుణ్ అనేటువంటి 2 నర్సులు
మా పిల్లలను చూచారు, మీ దేవుని అడిగారు. మీ దేవుని అడిగినప్పుడు మాది రావులపాలెం అని చెప్పారు. రావులపాలెం మీరు ఎవరు పిల్లలు అడిగారు? పలానా అబ్రహాం గారు పిల్లలమన్నారు. ఏ అబ్రహాం గారు అంటే వారు మా ఇంటి పేరుతో సహా చెప్పి అడిగినప్పుడు, మీ నాన్నగారు మాకు తెలుసు, మంచి సేవకులని చెప్పి ఏం చేశారంటే మీరు దేవుని బిడ్డలా అని చెప్పి వారు ఏం చేశారంటే ప్రేమించి వారి ఎడల కనికరము చూపించి వారు ఆ క్వారంటైన్లో ఉన్నప్పుడు మంచి వైద్యం అందించి, ఆ హాస్పిటల్లో మంచి వైద్యం అందించి వారు వెనుదీయక బిడ్డలకు సహకారము చేసి మా పిల్లలిద్దరిని కూడా గమనించండి, ఆసుపత్రిలో జీజీహెచ్లో రాజమండ్రిలో గమనించి మంచి వైద్యం అందించి వారికి బయటకు వచ్చే వరకు కూడా ప్రేమతో చూశారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున గమనించండి, అక్కడ సహోదరి రజని గారు, సహోదరుని అరుణ గారు అయినటువంటి ఇద్దరు నరుషులు ఏనమ్మ దేవుని పక్షంగా ప్రేమ చూపించి ఆ పిల్లలిద్దరూ ఆ కరోనా బారిన పడినప్పుడు వారికి ఎంతో సహకారంగా ఉండి వైద్యులను ప్రేరేపించి ప్రేమించి తగిన రీతిని సహాయం అందించి గమనించండి, మా పిల్లలిద్దరూ బయటకు వచ్చే వరకు దేవుని పక్షంగా వారికి ప్రేమను చూపించి సహాయం అందించారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది. గమనించండి, అంత మంచి ఉపకారము వారు చేశారు. నిజమే, దేవుని పిల్లలుగా ఈ రోజున మీరు కూడా గమనించండి, ఇలాంటి ఉపకారము చేయడానికి మనము సిద్ధపడాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు మనమేమి చేయగలం అనుకుంటాం, కానీ దేవుని వాక్యం చెలవిస్తుంది ఉపకారము చేయుట గమనించండి అది దేవునికి ఇష్టమైనది అని చెప్తున్నాడండి. మూడవదిగా మనం చూసినట్లయితే మత్తయి రాసిన శుభవార్త 25వ అధ్యాయము మత్తయి రాసిన శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 41వ వచనం వరకు మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు తన ఎదుటున్న జనాంగముతో కొన్ని ఆదరణకరమైన మాటలు మాట్లాడుతున్నారు. మహిమ స్వరూపుడగు దేవుని కుమారుడు తన మహిమతో దిగివచ్చి వేళ ఆయన తండ్రి అయినటువంటి మరి దేవుని సింహాసనం ఎదుట రాజు గొర్రెలను మేకలను వేరు చేసే విధానం ఉంటుంది. మందను గొర్రెలను మేకలను వేరు చేసే విధానం ఉంటుంది అని చెప్పి గమనించండి. ఒక విషయాన్ని చెప్తున్నా, ఆపదలో ఉన్న వారికి ఆహారం పెట్టండి, రోగులైన వారిని పరామర్శించండి, బాధల్లో ఉన్న వారిని ఆదుకొనండి, కష్టాలు ఉన్న వారిని పరామర్శించండి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం చూస్తే గమనించండి, యేసు ప్రభువారు చాలా ఆశీర్వాదకరమైన మాటలు పలుకుతున్నారు. నేను రోగునై ఉన్నాను, నన్ను చూడవచ్చారు, నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు, నేను ఆపదలో ఉన్నాను, నన్ను పరామర్శించారంటున్నాడు. కొంతమంది అంటారటండి, ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు రోగంతో ఉన్నావు, ఎప్పుడు శ్రమలో ఉన్నావు అని అడిగితే, మీ సహోదరుల్లో ఒకడు ఆకలిగా ఉన్నప్పుడు వాడికి ఆహారం పెడితే నాకు ఆహారం పెట్టినట్లే. మీ సహోదరుల్లో ఒకడు రోగునై ఉన్నప్పుడు మీరు చూస్తే నన్ను చూసినట్లే. మీ సహోదరులో ఒకడు ఇబ్బందులో ఉంటే వాడిని పరామర్శిస్తే నన్ను పరామర్శించినట్లే. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుని ప్రేమ గల ధర్మం అండి. మనము కలిగిన వారికి ధర్మం చేస్తాం, అయిన వారికి ధర్మం చేస్తాం. గమనించండి, కానీ గమనించండి, వాక్యం చెలవిస్తుంది మనకు చేసిన వారికి ధర్మం చేయడం కాదండి,
మనకు చేయలేని వారికి ధర్మం చేయాలి, మనకు ఇవ్వలేని వారికి ఇవ్వాలి. వారి కష్టంలో మనం పాలి భాగస్తులు కావాలి. యేసు ప్రభువారు అన్నారండి, ఆకలిగొన్న వారికి పెడితే నాకు పెట్టినట్లే, రోగిని వారిని చూస్తే నన్ను చూసినట్లే, ఇబ్బందులో ఉన్న వారిని పరామర్శిస్తే నన్ను పరామర్శించినట్లే. ఈ ధర్మాన్ని మనం పాటించాలి, ఈ ధర్మాన్ని మనం పాటించాలి. దేవుని బిడ్డలేలా మనం కనికరం చూపించాలి. వాళ్ళు ఎలాంటి వారైనా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను మనం చూపించాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ రోజున దేవుని పేట మీకు చెప్తున్నాను, యేసేపు వృద్ధ కాలంలో అపకారం చేసిన అన్నలను ప్రేమించి ఉపకారం చేశాడు. వృద్ధ కాలంలో చేదరించుకోకుండా, సిగ్గుపడకుండా నా తండ్రిని చెప్పి పెంచినటువంటి ప్రేమకు ప్రతిఫలముతో ఉపకారం చేసి తండ్రిని పోషించాడు. మీరు తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నారా? తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఒకవేళ తండ్రి మాకు లేరు అని మీరు మాకెవరు లేరు అనుకుంటున్నారా? అయితే దేవుని వాక్యం చెప్తుంది, మీరు వెళ్ళే సంఘములో కానీ, మీరు ఉండే సమాజంలో కానీ నిరుపేదలు, వెధవరాండ్రు, దిక్కులేని వారు, అనాథులు ఎందరో ఉన్నారు. వారికి దేవుని పేరట మీరు చేతులు చాపండి. అవి దేవునికి ఇచ్చినట్లే, అవి దేవునికి ఇష్టమైనవని మీరు తెలుసుకోవాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. కనుక ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మిమ్మల్ని ప్రేరేపించాలని, ధర్మం చేయాలని, ఉపకారం చేయాలని, అవి దేవుని దృష్టిలో మరి మంచివని మీకు తెలియజేస్తున్నాను. కనుక అలా ముందుకు సాగడానికి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించాలని కోరుతూ, ఈ కష్టకాలంలో మీరు ఆ అవసరతలో ఉన్నవారికి ఆదరణ కలిగించే విధంగా మీ చేతులు చాపాలని, తగినంత సహాయం చేయాలని, అదే ప్రభువుకు నిజమైన ఆరాధనని, అదే ప్రభువుకు ఇష్టమైన యాగమని, దేవునికి ఇష్టమైనటువంటి మరి సంతోషాన్ని కలిగిస్తుందని మీకు తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ భయంకరమైన దుర్దినాల్లో ప్రభువా, అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసే మనసును మాకు కలిగించండి. తల్లిదండ్రులను పోషించి సంరక్షించి వారిని ఆదరించే ప్రేమను కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ వారు లేకపోతే వారి స్థానంలో మరి ప్రభువా, అనాథులైన వారు, విడువబడిన వారు, దిక్కులేని వృద్ధ తల్లిదండ్రులు ఎవరు, వారికి ప్రభువా మేము చేతులు చాపి సహాయం చేయడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జీజీహెచ్లో ఆయా క్వారంటైన్లో ఉన్నటువంటి ప్రభువా వైద్య బృందం అంతటికి ప్రేమ కలిగించి, అనేక మంది కరోనా బారిన పడిన వారిని వారు ప్రభువా ప్రేమతో ఆదరించి వైద్యం చేసి వారికి దీవెన, వెళ్ళిన వారికి క్షేమం కలిగినట్లుగా వారు పరిస్థితులని మెరుగుపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వైద్యము చేసేవారు చాలా కష్టపడుతున్నారు తండ్రి. రాత్రనక పగలనక వారి బిడ్డలను వదిలి, వారి భార్యలను వదిలి, వారి ఇళ్లను వదిలి, వారి సుఖమును వదిలి, వారి క్షేమమును వదిలి, వారి ఆరోగ్యమును కూడా పక్కన పెట్టి ఎంతో శ్రమిస్తుండగా వారికి అభివృద్ధి, ఆశీర్వాదం, పరలోకపు దేవా వారికి వంశాలకు దీవెన కలిగించుకుని అడుగుతున్నాం తండ్రి. వారి వంశాల కటాక్షము చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభువా, ఈ కడువరి కాలంలో ఇబ్బందుల మధ్య ఉన్న వారిని పరామర్శించుటకు, రోగులను పరామర్శించుటకు, ఆకలిగా ఉన్న వారికి ఆకలి తీర్చుటకు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చుటకు,
మా వంతులో మేము తగినంత సహాయం చేయడానికి సంఘానికి మాకు ఆశ్చర్యకరమైన సహాయం అందించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప తోడుగుంచుమని ఈ ఆదివారం ఆరాధనతో మాతో మరోసారి మాట్లాడేందుకు, మీ ప్రేమను మాకు పంచినందుకు తండ్రి, ఉపకారమును ధర్మము నీకు ఇష్టమైనవని మాకు వాక్యము ద్వారా మీరు బయలుపరిచేందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధము చేసిన వారిని అపరాధమును క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ, శక్తి నిరంతరము నీరైనారు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన కుమారుడు రక్షకుడు జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసము, రక్షణ, కాపుదల, క్షేమం, భద్రత సదా మనకు తోడై నడిపించి కాపాడి కొనించి రక్షించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.